ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 947వ నామం పంచప్రేత మంచాధిశాయిని. మంత్రస్వరూపంలో శ్రీ పంచప్రేత మంచాధిశాయిన్యై నమ. ఈ నామంలో అమ్మవారు పంచప్రేతములు అనే మంచంపై అంటే ఆసనంపై అధిష్ఠించి ఉన్న తల్లి అనే అర్థాన్ని కలిగిస్తుంది. ఈ ఆసనమునకు 4 కాళ్ళుగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులు ఉంటారు. ఈ 4 కాళ్లపైన పలకగా సదాశివుడు ఉంటారు. అటువంటి ఆసనం పైన అధివసించి ఉన్న తల్లి ఈ నామంలో పంచప్రేత మంచాధిశాయిని అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక కుండలిని పరంగా ఈ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. కుండలిని మార్గంలో మొత్తం మనకు 5 గ్రంథులు దర్శనమిస్తాయి. ఈ 5 గ్రంథులను భేదించి సహస్రారంలో తన పతి అయిన మహాకామేశ్వరుని యొక్క ఒడిలో కూర్చున్న శక్తిగా శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో సహస్రార కమలంలో తన పతితో కలిసి దర్శనమిచ్చే అమ్మవారి కమనీయ స్వరూపాన్ని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో మన చేత దర్శనం చేయిస్తున్నారు. కుండలిని మార్గంలో మనకు దర్శనమిచ్చే 5 గ్రంథుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మూలాధారము, స్వాదిష్టానము అనే చక్రాల తర్వాత బ్రహ్మగ్రంథి ఉంటుంది. తర్వాత మణిపురం, అనాహత చక్రాల తర్వాత విష్ణు గ్రంథి ఉంటుంది. అనాహతం పైన విశుద్ధి చక్రం తర్వాత రుద్రగ్రంథి ఉంటుంది. లలాటం పైన ఈశ్వర గ్రంథి, సహస్రారం వద్ద సదాశివ గ్రంథి ఉంటాయి. ఇవే పంచప్రేతాలు. ఈ 5 గ్రంథుల పైన సహస్రార కమలంలో మహాకామేశ్వరుని ఒడిలో కూర్చున్న మహాకామేశ్వరి అత్యంత ప్రసన్నంగా సాధకులను ఈ నామంలో అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.